మంచిది, చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, చదవాలి 12. అతడు మేము నెరిగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా చెప్తే మీ సొమ్మేం పోతుంది? ఏదో డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు మాట్లాడితే నోరు పెదాలు నాలుగు అరిగిపోతుంది అన్నట్లుగా. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఏదో మనస్సులో ప్రార్థన, ఏదో చిన్న ప్రార్థన చేస్తున్నట్టు, అంతే కదా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక, ఆయన నామమునికే ఘనత కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఈ ఉపమానం మనకి తెలియనిది కాదు. ఈ ఉపమానం మన అందరికీ తెలుసు. ఏమిటి ఆ ఉపమానం అంటే 10 మంది కన్యకల ఉపమానం. చెప్పండి, చెప్పాలి. 10 మంది కన్యకల ఉపమానం. ఈ 10 మంది కన్యకలు కూడా అద్భుతముగా దేవుణ్ణి ఎదుర్కొనడానికి, అంటే పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఆశ 10 మందికి ఉంది. కానీ ఈ 10 మందిలో 5గురు మాత్రమే బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేనివారు అని రాయబడి ఉంది. ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి కలిగిన కన్యకులు, 5గురు బుద్ధి లేని కన్యకులు. ఎలా తేల్చొచ్చాలని బుద్ధి లేనివారు బుద్ధి కలిగిన వారని అంటే ఒక విషయం గమనిద్దాం. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధులతో నూనె పట్టుకెళ్ళారు, నూనె ఎక్స్ట్రా నూనె పట్టుకెళ్ళారు. బుద్ధి లేని వారు నూనె పట్టుకెళ్ళ, మా డివిటీలు వెలుగుతున్నాయి చాలు అనుకున్నారు. అంతే, మా డివిటీలు వెలుగుతున్నాయి సరిపోతుంది, ఆయన వచ్చేస్తాడులే త్వరగా, వచ్చేసేటప్పటికి ఇవేమో ఆరవు అనుకుని ఏం చేశారంటే ఆ దివిటీలు వెలుగుతున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈలోగా అక్కడికి వెళ్ళేసరికి ఒక షాక్ అన్నమాట. ఏంటి ఆ న్యూస్ అంటే, పెళ్లి కుమారుడు ఇంకా రావట్లేదు, ఆలస్యం అవుతుంది, కంగారు పడకండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. వీళ్ళు ప్రార్థన చేశారు, అలసట వచ్చింది, పడుకున్నారు. ఎవరు పడుకున్నారు చెప్పాలి? ఎవరు పడుకున్నారు? మరి అక్కడే బైబిల్ గ్రంథం బాగా తెలియాలంటాను, చదవాలి. చదవరు, బాగా తెలుసు మాకు ఈ ఉపమానం అన్నారు. 10 మంది పడుకున్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు పడుకున్నారు, బుద్ధి లేనివారు పడుకున్నారు. 10 మంది పడుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు కూడా ఆలోచించి సమాధానం చెప్పండి. పెళ్లి కుమారుడు త్వరగా వచ్చుచున్నాడు అంటే ఎంతమంది లేచారు? ఎంతమంది లేచారు? మరలా చెప్పండి. 10 మంది లేచారు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? 5గురు ఎలా ఇస్తారు అంటారేమో అనుకున్నాను. ఇక్కడ తెలివితేటలు బాగానే ఉపయోగించారు. రైట్. అక్కడ పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని పిలుపు వినబడగానే 10 మంది లెగిసిపోయారు. లెగిసిపోయేసరికి ఈ బుద్ధి లేని కన్యకల దివిటీలు మిల్కు అంటున్నాయి, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే తైలం లేదు, నూనె లేదు, అవి రెపరెపలాడుతున్నాయి, ఇంకా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మన భాషలో ఏమంటాం, కొండ ఎక్కిపోతున్నాయి అంటాం. కానీ ఈ కొండ ఎక్కట్లేదు, పాతాళానికి దిగిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పాతాళానికి దిగిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 10 మందిలో ఇంకొక 5గురు బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు మాత్రం తేజోవంతంగా వెలిగిపోతున్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు, అబ్బా వీళ్ళు ముందు చూపు కలిగిన వారు, సిద్ధుల్లో నూనె తెచ్చుకున్నారు, మనకు అట్టి ముందు చూపు లేకపోయేనే, అయ్యో ఎంత దుఃఖం ఇది అనుకుని బాధపడుతూ అడగలేక వెళ్ళి, మీరు మాకు కొంచెం నూనె అప్పిస్తారా అని అడుగుతున్నారు. నూనె కొంచెం మాకు అప్పిస్తారా అని అడుగుతున్నారు. అప్పుడు వెంటనే వీళ్ళు అన్నారు, సిద్ధుల్లో నూనె చూసుకున్నారు, అబ్బే మీకును మాకును ఇది సరిపోదు, మీరు అమ్మువారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి
అంటే కొంచెం కూడా ఇవ్వలేరా? కొంచెం కూడా ఇవ్వలేము, సరిపోదు. మీకు ఇస్తే మేము బలి అయిపోతాం, మీరు వెళ్ళరు మేము వెళ్ళం అన్నట్లుగా ఉంటుంది. మీ దివిటీలు కరెక్ట్గా వెళ్ళగో, మా దివిటీలు కరెక్ట్గా వెళ్ళగో, మధ్యలోనే ఆరిపోతాయి. కాబట్టి ఇది మాకే సరిపోతుంది కనుక మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పగానే వీళ్ళు పరుగు పెట్టారండి అమ్మవారి దగ్గరికి. ఎక్కడికి? అమ్మవాళ్ళ దగ్గరికి పరిగి పెట్టారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈలోగా వచ్చేసాడు ఆయన. వచ్చేసిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు విందుశాలలోనికి, లోపలికి తలుపు బిగించేశాడు. స్తోత్రం చెప్పండి. 11వ వచనం మరలా చదువుదాం. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా. ఇప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళారు చూసారా మిగతా వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే తలుపు వేసిన తర్వాత వచ్చారు. తలుపు వేసిన తర్వాత వచ్చారు. వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మిమ్ము నేనెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? అది చూడండి స్క్రీన్ మీద. మన సబ్జెక్ట్ ఏంటది? అంతటా తలుపు వేయబడిను. ఇంక బయట గోలెడితే ఏమీ లేదు ఇంక పరిస్థితి. అంతటా తలుపు వేయబడిను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మన సబ్జెక్ట్. ఇప్పుడు ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి కలిగిన వారు. ఈ బుద్ధి కలిగిన వారు లోనికి వెళ్ళిపోయారు. ప్రభు తలుపు వేసేసాడు. బుద్ధి లేని వారు వచ్చి అయ్యా మాకు తలుపు తీయండి, మాకు తలుపు తీయండి అంటే ఆయన అంటున్నాడు, మిమ్ము నేను ఎరగను, మీరెవరో నాకు తెలియదు, పొండి అని వారిని గెంటేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక విషయం చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఒక 1,00,000 మంది సంఘము కలిగిన ఒక సంఘం ఉంది. 1,00,000 మంది అన్నమాట ఆ సంఘం. చాలా గొప్ప సంఘం, చాలా పెద్ద సంఘం. 1,00,000 మందికి రక్షణ ఇచ్చాడు, 1,00,000 మందిని రక్షించాడు, 1,00,000 మందితో సంఘం కట్టాడు. చాలా పెద్ద సంఘం. అంత అద్భుతమైన సంఘాన్ని నడిపిస్తున్నాడు ఇతను. అంత అద్భుతమైన సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఆ సంఘంలో అద్భుతమైన స్వస్థతలు వస్తున్నాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి, గొప్ప గొప్ప సూచక క్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యములు జరుగుతున్నాయి. మనము ఆ సంఘంలోకి వెళ్తే రాలేము. పరలోకమే ఆ సంఘంలో ఉన్నట్లుగా, అక్కడే పరలోకం ఉన్నట్లుగా మనం భావిస్తాం. అంత అద్భుతముగా ఉంటుంది ఆరాధన, అంత శక్తివంతముగా ఉంటుంది ఆరాధన, అంత మహిమతో ఉంటుంది ఆరాధన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ 1,00,000 మందిలో మనము కూడా వెళ్ళి ఆరాధిస్తే ఎలా ఉంటుందంటే పరలోకమే దిగొచ్చినట్లుగా ఉంటుంది. దేవుడు మన మధ్య ఉన్నట్లుగా ఉంటుంది. కుంటోళ్ళకి కాళ్ళు వస్తున్నాయి, గుడ్డోళ్ళకి కళ్ళు వస్తున్నాయి, చెవిటోరు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు. ఏమండి అర్థమవుతుందా? చచ్చిన వారు లేపబడుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఈలోగా ప్రభు వచ్చాడు. వచ్చాక ఆయన అంటున్నాడు, 1,00,000 మంది సంఘాన్ని చూసి వీళ్ళెవరో నాకు తెలియదు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ 1,00,000 మందిని నడిపిస్తున్న పాస్టర్ గారిని కూడా చూసి అంటాడు ఆయన, ఈయనెవరో నాకు తెలియదు అంటాడు. ప్రభువా, ఈ 1,00,000 మందికి బాప్తిస్మం ఇచ్చాను నీ నామములోనే వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చాను, నీ నామములో వీరికి స్వస్థతలు, నీ నామంలో అద్భుతాలు చేశాను, నన్ను తెలియదంటావేంటి, ఎరగనంటావేంటి? నీ నామంలోనే కదా ప్రకటన చేస్తున్నాను, నీ నామంలో కదా అద్భుతాలు చేస్తున్నాను, నీ నామంలోనే కదా నేను ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాను, ఇంత గొప్ప సేవ, ఇంత పెద్ద సేవ చేస్తున్నానంటే ఆయన అంటాడు, ఒరే పిచ్చోడా, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట అన్నాడు? నేనేమి కల్పించి చెప్పట్లేదండి, బైబిల్ గ్రంథంలో ఉన్నదే చెప్తున్నాను. చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 కాడి నుంచి చదువుదాం. ప్రభువాన్ని 22 చదువు, తర్వాత 21 చదువుదాం. ముందు 22 చదువు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, అనేకులంటే 1,00,000 మంది అనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి.
ఓకే, చదవండి. నన్ను చూసి ప్రభువా 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 మేము నీ నామమును ప్రవచింపలేదా, మేము నీ నామములో ప్రవశించలేదా, నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామములో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా, నీ నామములో అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను, అక్రమం చేయవారులారా అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేసాం, నీ నామంలో స్వస్థత కార్యాలు చేసాం, చచ్చిపోయిన వారిని కూడా లేవనెత్తాం. అదేంటయ్యా, నీ నామంలోనే కదా ఇంత ప్రార్థన చేసాం, నీ నామంలోనే కదా ఇన్ని స్వస్థతలు ఇచ్చాం, నీ నామంలోనే కదా ఇన్ని కార్యాలు జరిగించాం, నీ నామంలోనే కదా వీళ్ళందరికీ బాప్తిసాలు ఇచ్చాం, కానీ తెలియదంటావేంటి? ఒరే అక్రమము చేయువాడా, నువ్వెక్కడవాడో నాకు తెలియదు. నిన్ను బట్టి ఈ 1,00,000 మంది కూడా నాకు తెలియదు, ఈ 1,00,000 మంది కూడా నాకు తెలియదు. నిన్ను బట్టి పో బయటికి, తలుపు తీయం మీకు. అదేంటి ప్రభా, తీ ప్రభా తీయం, బయటికి పో. ఎందుకు 1,00,000 మంది సంఘం కట్టడం అంటే మాటలా? 10 మంది సంఘం కట్టడం అంటే ప్రాణం మీదకి వస్తుంది. ఇప్పుడు 1,00,000 మందిని రక్షించడం అంటే మాటలా? ఏమండి చెప్పండి. మనం ఏమనుకుంటాం, అంత అద్భుతాలు జరుగుతున్నప్పుడు 1,00,000 మంది సంఘం అంటే మామూలు సేవ కాదు, అది గొప్ప సేవ అనుకుంటామా లేదా? అద్భుతమైన సేవ అనుకుంటామా లేదా? ఆశ్చర్యకరంగా చేస్తున్నాడు దేవుడు, భలే వాడుకుంటున్నాడు ఇతన్ని అంటామా లేదా? అసలు దేవుడు విరామం లేకుండా వాడుకుంటున్నాడు ఇతన్ని అంటామా లేదా? మాట్లాడరే, అంటామా లేదా? మరి ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఆ స్వస్థతలు బట్టి, ఆ అద్భుతాలను బట్టి మీరెవరో నాకు తెలియదురా అంటున్నారు. అంటే ఇప్పుడు 1,00,000 మంది నరకానికేనా? ఇతడు నరకానికేనా? ఖచ్చితంగా నరకానికే. ఎందుకు అంటే ఎందుకు పరలోకం వెళ్ళట్లేదంటే, ఎందుకు పరలోకపు తలుపు, ఆ గేటు వేయబడిందంటే జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఆ గేటు వేయబడింది చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 33వ అధ్యాయము, 30 కాదండి 3, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎందుకు వాళ్ళకు తలుపు వేయబడిందో చెప్తాను, వాళ్ళకు తలుపు ఎందుకు వేయబడిందో చెప్తాను, చదవండి. 3:20 ప్రకటన గ్రంథం. ఇదిగో నేను తలుపులో నిలిచిండి తట్టుచున్నాను. చెప్పండి. నేను తలుపు వద్ద నిలిచిండి తట్టుచున్నాను. ఎవడైనను స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళకి తలుపు ఎందుకు వేయబడిందంటే వీళ్ళు ఆయనకి తలుపు తీయలేదు ఇక్కడ. అదేంటండి, ఆరాధించారు కదా, స్వస్థతలు వచ్చినాయి కదా, అద్భుతాలు చేశారు కదా, దెయ్యాలను వెళ్ళగొట్టారు కదా, ఆయన లేకుండానే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన లేకుండానే అద్భుతాలు జరుగుతాయి లేవా? ఆయన మన మధ్య ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి, ఆయన మన మధ్య లేకపోతే అద్భుతాలు జరగవా? చెప్పాలి. అలా చూస్తారేంటండి, షాక్ అయిపోయి. ఆయన మన మధ్య ఉంటేనే జరుగుతాయా? మరి ఇప్పుడు పరో ఎదుట మోషే కర్ర ఒకటే పోమైందా, లేకపోతే మాంత్రికుల కర్రలు కూడా పోమలైనయ్యా? మాట్లాడాలి కదా. పౌలు గారు వెళ్ళగొట్టిన దెయ్యం ఉంది కదా, ఆ దెయ్యం అక్కడ సోది చెప్పి అద్భుతాలు చేస్తుందా లేదా? చేసిందా లేదా? అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి, దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? మరి వీళ్ళ మధ్య ఇంతవరకు ఉండి అద్భుతాలు చేసింది ఎవరు? మనం అనుకుంటున్నాం యేసుబాబు అనుకుంటున్నాం. ఆ యేసుబాబు కాదు, ఇంకో యేసుబాబు ఉన్నాడు బైబిల్లో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అద్భుతాలు చేసి యేసుబాబు ఇంకొకడు ఉన్నాడు, తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? తెలీదా? బర్ యేసు అంటారు ఇతన్ని. చెప్పండి, మాట్లాడరే. ఇంకొక యేసుబాబు ఉన్నాడు, అద్భుతాలు చేసేవాడు, కానీ పరలోకానికి వాడికి సంబంధం లేదు. ఆడి పరలోకానికి ద్వారం కాదు, ఆడి పరలోకానికి మార్గం కాదు, పరలోకానికి వాడికి సంబంధం లేదు. అద్భుతాల కోసమే నువ్వు వెళ్తే, అద్భుతాలను బట్టే సేవ అనుకుంటే, అద్భుతాలను బట్టే నీవు గొప్ప పరిచర్య అనుకుంటే, అద్భుతాలను బట్టే బలంగా వాడేసుకుంటున్నాడు దేవుడు అనుకుంటే, నువ్వు ఖచ్చితంగా పప్పులో కాదు బురదగుంటలో కాలేసినట్టే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పప్పులో కాలేసామంటారుగా, అట్లా కాదు, బురదగుంటలోనే కాలేసినట్టు నువ్వు. ఎందుకు చెప్తున్నానంటే మాటలు జాగ్రత్తగా వినండి.
నేను తలుపు నొద్ద నిలిచిండి తట్టుచున్నాను. ఆయన బయట ఉండి తట్టుచున్నాడు. ఇక్కడ హృదయం అనే తలుపు దగ్గర తట్టుచున్నాడు. ఇప్పుడు ఆయన తట్టుచున్నాడు, పిలుస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, తలుపు తీ, లోపలికి వస్తాను, తలుపు తీ, లోపలికి వస్తాను. లోపలికి వచ్చి ఏం చేస్తావయ్యా అంటే, నీవు నేను కలిసి భోజనం చేద్దామంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నేను కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇప్పుడు భోజనం చేయాలి, లోపలికి రావాలైనా కానీ వీళ్ళు ఏం చేశారు? తలుపు మూసేశారు. ఆయనకి చోటు ఇవ్వలా, కేవలం అద్భుతాలకు చోటు ఇచ్చారు, గొప్ప కార్యాలకు చోటు ఇచ్చారు. వాడబడుతున్నాము అనుకుంటున్నారు కానీ దేవుని చిత్తానుసారంగా మేము నిలబడుతున్నాము అనుకోలేకపోయారు. పరలోకం వెళ్ళాలి అంటే పరలోకము వెళ్ళేంత భక్తి మనం భూమి మీద చేయాలి. కేవలం అద్భుతాల కోసము, ఆశ్చర్యమైన కార్యాల కోసం, ఈ లోక సంబంధమైన భక్తి, ఈ లోక సంబంధమైన తుచ్చమైన కార్యాల కోసం నువ్వు భక్తి చేస్తే ఈ లోకంలో నీకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. అక్కడతో నీ భక్తికి ఆయన ఇచ్చినట్లకి చెల్లైపోయింది. ఇంక భక్తి ఏం మిగిలిందా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ మిగిలిన ఆ తైలము, ఆ సిద్ధుల్లో ఉన్న తైలము వీళ్ళ అభిషేకం మిగలలేదు. తైలం లేదు వీళ్ళ దగ్గర ఆ సిద్ధుల్లో నూనె లేదు. అమ్మువారి దగ్గరికి వెళ్ళి కొనుక్కునేలోగా ప్రభు వచ్చేసాడు. వీళ్ళకేమో నిలవ ఉంది. వీళ్ళు చేసిన భక్తి, వీళ్ళ విశ్వాసం, వీళ్ళ అభిషేకం ఖర్చు అవలా, కానీ వీళ్ళది ఖర్చు అయిపోయింది. ఈ బుద్ధి లేని కన్యకలది ఏమైపోయింది? ఖర్చు అయిపోయింది. ఎక్కడికెక్కడ? ప్రభువా నాకు స్వస్థత కావాలి, వచ్చేసింది, ఖర్చు అయిపోయింది. స్వస్థత కావాలన్న ప్రార్థనకి రిజల్ట్ వచ్చిందా లేదా? ఖర్చు అయిపోయింది. నువ్వు డబ్బులు పట్టుకెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువుకి, ఆ డబ్బులకి చెల్లైపోయింది కదా. అలాగే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, స్వస్థత కావాలి ప్రభువా, ఆయన స్వస్థత ఇచ్చాడు. ఈ ప్రార్థన తీసుకుని ఆయన స్వస్థత ఇచ్చాడు, అయిపోయింది అక్కడతో. నాకు ఇల్లు కావాలి ప్రభువా, నీ ప్రార్థన తీసుకుని ఆయన ఇల్లు ఇచ్చాడు, అక్కడతో అయిపోయింది. నాకు ఏసా కావాలి ప్రభువా, నీ ప్రార్థన ఆలకించి ఏసా ఇచ్చాడు, అక్కడతో అయిపోయింది. నాకు ఈ లోకంలో సుఖ సంతోషములతో కూడిన జీవితం కావాలి ప్రభువా, ఇచ్చేసాడు, అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. అభిషేకాన్ని, ఆ ప్రార్థన అభిషేకాన్ని అలా ఖర్చు పెట్టేశారు వాళ్ళు. కానీ వీళ్ళ అభిషేకం అలా ఖర్చు అవ్వాలి. వీళ్ళ అభిషేకం అంతా గానుగు ఆడుతున్న నూనెలాగా సిద్ధుల్లో మిగిలిపోతుంది. వీళ్ళు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నీ చిత్తం మా జీవితాల్లో నెరవేరాలి, నీ ఉద్దేశం మా జీవితాల్లో నెరవేరాలి, నీ ఆలోచనే మా జీవితాల్లో నెరవేరాలి, నీ తలంపు మా తలంపు ఒకటై ఉండాలి, నీ తలంపు ఏమిటో అది మాకు తెలియాలి, నీకు తలంపు కానిదేది మా జీవితాల్లో పని చేయకూడదు, నీ సంకల్పం ఏమిటో మాకు తెలియజేయి, నీ ఉద్దేశం ఏంటో మాకు తెలియజేయి అని భారభరితమైన ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ భారభరితమైన ప్రార్థన చేస్తున్నారో ఈ ప్రార్థన ఏమవుతుందంటే ఖర్చు అవట్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళు ఖర్చు అయిపోయే ప్రార్థన చేయట్లా, తుచ్చమైన వాటి కోసం ప్రార్థన చేయట్లా, లోకంలో ఉన్న వాటి కోసం ప్రార్థన చేయట్లా. అలాగని లోకంలో వీళ్ళకైనా కొదువు ఉందా అంటే కొదువు ఉండదు. ఎందుకంటే మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు ఏం వెతుకుతున్నారు? దేవుని రాజ్యమును వెతుకుతున్నారు, దేవుని నీతిని వెతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకి దేవుడు ఏం కావాలో అవన్నీ ఇచ్చేస్తున్నాడు, అడగకుండా ఇచ్చేస్తున్నాడు. కానీ వాళ్ళు అడిగి పొందుకుంటున్నారు కనుక వాళ్ళు అడిగిందల్లా ఖర్చు అయిపోతుంది, వాళ్ళ ప్రార్థన అంతా ఖర్చు అయిపోతుంది. కానీ వీళ్ళది ఖర్చు అవట్లా, అది సిద్ధుల్లోనికి వచ్చేస్తుంది. ఆ ప్రార్థన తైలం అంతా ఎక్కడికి వచ్చేస్తుంది? అభిషేక తైలం అంతా ఎక్కడికి వచ్చేస్తుంది? సిద్ధుల్లోనికి వచ్చేస్తుంది, సిద్ధుల్లోనికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఖర్చు అవట్లా. అయితే వీళ్ళకి అయిపోయింది. పరిశుద్ధాత్మ అనే అగ్ని ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది, పరిశుద్ధాత్మ మంట ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏమీ లేదు కదా, నూనె వెలిగించబడ్డవారే కానీ ఆరిపోయింది. వెలిగించబడ్డవారే కానీ ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది అంటే పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన లేక, పరలోకమును గూర్చిన ఆశ లేక, పరలోక సంబంధమైన ఆ మర్మము తెలియక, ఆ విషయము తెలియక, ఆలోచన లేక, చింతన లేక. చింత ఉండాలి, దైవానుసారమైన దుఃఖం ఉండాలి, దైవని చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన ఆ దుఃఖం ఉండాలి, ఆ చింతన ఉండాలి. నేను వెళ్తానా
నాకేదైనా కొదువు ఉందా? ప్రభు నన్ను అంగీకరిస్తాడా? నాకేదైనా వెళుతుందా? ప్రభు నన్ను తీసుకుంటాడా? నాకేదైనా వెళుతుందా? నేను చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. రోజులు బాగోలేదు. ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. నడుస్తూ నడుస్తూ ప్రాణాలు వదిలేసిన వారు ఉన్నారు. ఇళ్ళకి వెళ్తూ వెళ్తూ ప్రాణాలు వదిలేసిన వారు ఉన్నారు. పడుకుని శాశ్వతమైన నిద్రలోనికి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. మరి అప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుడు చేర్చుకుంటాడా? పరదేశి వెళ్తామా? ఆలోచించండి. ఎందుకంటే ఇంకా బోల్ టైం ఉందిలే, మార్పు చెందుదాం, ఇంకా బోల్ టైం ఉందిలే, మారదాంలే అనుకుంటున్నావేమో. రేపేం జరుగునో నీకు తెలీదు. రేపేమవుతావో నీకు తెలీదు, నాకు తెలీదు, నీకు తెలీదు, ఎవరికీ తెలీదు. అందుకే ఈ రోజుకి ఈరోజే సిద్ధపడిపోవాలి. ఈ రోజుకి ఈరోజే సిద్ధపడిపోవాలి. ఏమో ఈరోజు ప్రభు వస్తున్నా, లేదా నాకు మరణం వచ్చినా చెప్పలేం కదా. ప్రభు రావచ్చు, ప్రభు రాకడ ఆలస్యమైతే నేను చచ్చిపోవచ్చు. ఎవరికి తెలుసు? నాకు ఆయుష్యంతో నాకైనా దేవుడు బాండ్ రాసి ఇచ్చేసాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు బతికేస్తావా అని నాకైనా తెలుసా? తెలియదు కదా. ఏమో ఎప్పుడు చనిపోతానో తెలియదు కదా. ఈరోజే అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, లేకపోతే ఇంకొక గంటలో అవ్వచ్చు. కాబట్టి నేనేం చేయాలంటే ప్రతి క్షణము నన్ను నేను సరి చేసుకుంటూ, దేవుడు ఇప్పుడు చచ్చిపోతే దేవుడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయే రీతిలో సరి చేసుకోవాలా. నా కోసం ఆ తలుపు తీయబడాలా, తలుపు వేయబడకూడదు. నా కోసం నేను వెళ్తే తలుపు వేయకూడదు, వచ్చేస్తున్నాడు వేసారా తలుపు అనకూడదు. అక్కడున్న దేవుడు ఆ దేవదూతతో వేసాయి తలుపు, వచ్చేస్తున్నాడు వాడు అనకూడదు. వాడు వస్తున్నాడు, తలుపు తీయనాలి. వస్తున్నాడు, నా కుమారుడు వస్తున్నాడు, నా దాసుడు వస్తున్నాడు, తలుపు తీ, గేటు తీ, తాళం తీ అనాలి దేవుడు. స్తోత్రం చెప్పండి. అలా అనాలంటే నేను ప్రతిరోజు నన్ను నేను పరీక్షించుకోవాలి, ప్రతిరోజు నన్ను నేను సరి చేసుకోవాలి. ప్రభా ఎవరినైనా అన్నానా, ఏ విషయంలో నేను తప్పుపోయినా, మాటల్లో తప్పుపోయినా, తలంపుల్లో తప్పుపోయినా, ఉద్దేశాల్లో తప్పుపోయినా, అయ్యా ప్రభువా నేను ఎవరి మీద అభ్యంతరం పెట్టుకున్నానా, లేదంటే ఎవరి విషయంలోనైనా నేను శోధిస్తున్నానా, ఏ విషయంలోనైనా ప్రభునైనా నేను నీకు దూరంగా బ్రతుకుతున్నానా, నీ చిత్తానికి దూరంగా బ్రతుకుతున్నానా, నీ ఆలోచనకు దూరంగా బ్రతుకుతున్నానా, అయ్యో ప్రభువా నాకు సహాయం చేయి అని ప్రతి క్షణము నిన్ను నీవు విమర్శించుకుని, నిన్ను నీవు ప్రశ్నించుకుని, నిన్ను నీవు పరీక్షించుకుంటే ఆ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలా. అర్థమైందా? గేటు తీయబడుతుంది, తలుపు తీయబడుతుంది, వెంటనే దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఒక మాట చెప్పనా? స్టెఫెను దేవుని వాక్యం బలంగా బోధించాడు, చాలా బలంగా బోధించాడు స్టెఫెను. అలా బోధించినప్పుడు ఏం జరిగిందంటే సౌలు, అక్కడ ఉన్నవారు అందరూ కూడా ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, వీళ్ళందరూ స్టెఫెన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఇంకా జయించలేక, స్టెఫెన్ని గెలవలేక స్టెఫెన్కి మరణశిక్ష విధించారు. లేఖనాల్లో జయించలేక పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడేస్తున్నాడు. అక్కడ ఎలా గెలవగలరు? ధర్మశాస్త్రోపదేశకులైన మనుషులే, శాస్త్రులు కూడా మనుషులే. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు స్టెఫెన్ విషయంలో. స్టెఫెన్ దేవుని నోటి బోరగా మాట్లాడేస్తున్నాడు, దేవుడు ఊదేస్తున్నాడు బోర. వీళ్ళకి మంట వచ్చేస్తుంది, అంతే కదా. యేసుప్రభు మాట్లాడినా అలా మంట వచ్చేసింది కదా, అందుకే ఆయన్ని చంపేశారు. మరి ఇప్పుడు ఈయన ద్వారా దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళకి మంట వచ్చేస్తుంది. అంటే రాళ్ళు కొట్టి చంపేస్తుంటే చివరి ఊపిరితో అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. ఎవరు? యేసుబాబు చేశాడు. తర్వాత ఎవరు చేశారు? స్టెఫెన్ చేశాడు. అప్పుడు స్టెఫెన్ చనిపోయిన సమయంలో యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు లేచి నుంచున్నాడు. తెలుసా మీకు? తీసావు నాన్న 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 7వ అధ్యాయం వచనం చెప్పు నాన్న. 55 వచనం చెప్పాలి. 55 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుంట చూచి ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుంటయు చూచుచున్నానని చెప్పాను. చెప్పండి, ఇప్పుడు ఏం తెరవబడింది? ఇంకొక నిమిషంలో చనిపోతాడు ఆయన. చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? తలుపు తెరవబడుతుంది అక్కడ. మీకు అర్థమవుతుందా? ఏం తెరవబడుతుంది అక్కడ?
ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు అనగా యేసు ప్రభువు అదిగో తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయో నేను చూస్తున్నాను. తెరవబడటం అంటే ఏంటి? అడ్డు తొలగిపోతుంది, తలుపు తెరవబడుతుంది. అక్కడ స్టెఫెన్ని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు అంగీకరిస్తున్నాడు, దేవుడు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం తెరవబడింది అంటే తలుపు తెరవబడింది అక్కడ. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన విషయం అది! సామాన్యమైన విషయమా? అంటే ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడా, నుంచున్నాడా? కూర్చున్నాడా, నుంచున్నాడా? నుంచున్నాడు. అంతకుముందు కూర్చున్నాడా, నుంచున్నాడా? కూర్చున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉండుట అన్నాడు. అక్కడ చూసి తినంటున్నాడు. అంటే ఎందుకు లేచాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ఆయన ఎందుకు లేచాడు? తండ్రి ఏం చెప్పాడు తెలుసా కుమారుడైన యేసుతో? నీ శత్రువుని పాదపీఠములుగా చేసేంత వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అన్నాడు. కూర్చున్నాడు ఆయన. కూర్చున్న ఆయన ఇప్పుడు లెగిశాడంటే ఎందుకో తెలుసా? తలుపు తీయడానికి లెగిశాడు. నా బిడ్డ వచ్చుచున్నాడు, నా దగ్గరికి వచ్చుచున్నాడని తలుపు తీయడానికి లేచాడు, ఆజ్ఞాపించడానికి లేచాడు. తలుపు తీయండి రా, నా బిడ్డ వస్తున్నాడు, తీయండి తలుపు. ఎంత అద్భుతమో చూడండి. ఈరోజు నేను కానీ నువ్వు కానీ కాలం తీరి ఆయుష్ అయిపోయింది, ఇవాళ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. తీయబడుతుందా తలుపు? చేర్చుకుంటాడు ఆయన? ఎక్కడ చేర్చుకుంటాడు? వాళ్ళంతా విషమే, కుయుత్తులే, ఆలోచనలు వేరు, తలంపులు వేరు, ఉద్దేశాలు వేరు. ఎప్పుడు వాడిని పాడు చేద్దామా, వీడిని పాడు చేద్దామా, ఎప్పుడు వాళ్ళని లాగే సేవకులు అయితే ఆత్మను లాగేసుకుందామని వాడి ఆలోచన. మనమైతే ఎవరిని కొల్లగొడదామా అని మన ఆలోచన. స్తోత్రం చెప్పండి. లోకములో ఉన్నవన్నీ కలగబులకం చేసుకుంటే ఎక్కడ వెళ్తామండి? మూసేస్తాడు, డోర్ మూసేస్తాడు. తలుపేసేయండి అంటాడు, తీయకండ్రే ఆడికి అంటాడు. కానీ ఇక్కడ స్టెఫెన్ వస్తుంటే తీయండ్ర తలుపు అని ఆజ్ఞాపించడానికి ఆయన కుడి పార్శ్వము నుంచి లెగిసి నుంచుని తెరిచాడు. ఆకాశము తెరవబడింది. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అంతటా తలుపు వేయబడిను. ఎవరికి వేయబడింది తలుపు? ఎవరికి వేయబడింది తలుపు? అంతటా తలుపు ఎందుకు వేయబడింది? ఆనాడు నోవాహు దేవుని సన్నిధిలో నెత్తి నోరు కొట్టుకుని మాట్లాడాడు. రండిరా బాబు అంటే చూడ్డానికి వచ్చారు. నోవాహు ఏదో వాడకడుతున్నాడంట. పైగా ఎన్ని సంవత్సరాల నుంచి? దగ్గర 10 సంవత్సరాలు అయిపోయిందంట, ఇంకా కడతానే ఉన్నాడట అని చూస్తాకు వచ్చారు. 10 సంవత్సరాలు అంటే ఇంకా 90 సంవత్సరాలు కడతాడు. నీకు తెలియదేమో, 100 సంవత్సరాలు వాడ అది సిద్ధపాటు. 10 సంవత్సరాలు కడుతున్నప్పటికీ ఆశ్చర్యపోయి 10 సంవత్సరాలు అయింది, పనికి వెళ్తలేదంట, చూద్దాం ఒకసారి వెళ్దామని చెప్పేసి వచ్చారు. కోస్తున్నాడు రంపాలతో. ఆ మ్రాను కోస్తుంటే వాళ్ళు చూసి నవ్వుతున్నారు. వేళ అదే పిచ్చోడురా అని నవ్వుతున్నాడు. నేను పిచ్చోడిని కాదు, ఎవరి పిచ్చోళ్ళలో కొన్నాళ్ళకి తెలుస్తుంది. నా మాట వినండిరా బాబు, దేవుడు మాట్లాడాడురా, రండిరా వాడలోనికి రండిరా, రక్షించబడతారా, వాడలోనికి రండిరా, బాగుంటుందిరా, వాడలోనికి రండిరా, లేకపోతే అన్యాయంగా చచ్చిపోతారా అంటే విన్నారా? ఒక్కళ్ళు విన్నారా? ఎవరు వినలా. నువ్వే బాగుపడు, నువ్వే బ్రతికిపో, నువ్వే ఉట్టు కట్టుకుని ఊరేగు, మేము చచ్చిపోతాం. ఉట్టు కట్టుకుని ఊరేగుతాడు. నువ్వు అక్కడే ఉంది గలే, మేమందరం చచ్చిపోతాంలే. అవి అక్కడే ఉన్నాడు. మరి స్తోత్రం చెప్పాలి గట్టిగా. చాలామంది అంటారు, నువ్వు అక్కడే ఉంది కానీ ఉట్టు కట్టుకుని ఊరేగిది కానీ మేమందరం పోతాంలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సామెత అంటారా లేదా? మరి నోవాహు అక్కడున్నాడా లేదా? ఇంకొంతమంది ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇంకొక రకంగా ఏమన్నా తెలుసా? ఏడు బాబు ఆడకంటే ఆడిదే సొంత పేనం, మరి మన అద్దె పేనాలు, ఎరువు పేనాలు. ఆడు భయం వేసేస్తుందంట, జలప్రలయం వచ్చేస్తుందంట. ఎంత భయం చూడరా, ఆడి సొంత పేనం. ఆడిది సొంత ప్రాణం కాదు, ఆడి ప్రాణం దేవుడి సొత్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడి ప్రాణం వాడిది కాదు, వాడి ఊపిరి వాడిది కాదు. ఎవరిది? ఇప్పుడు నీ ఊపిరి ఎవరిది? నీ ప్రాణం ఎవరిది? మాట్లాడరే. స్తోత్రం చెప్పండి గట్టిగా. 100 మందితో సేవ చేసేయడం గొప్ప కాదు, లక్షల మందితో సేవ చేసేయడం గొప్ప కాదు. సేవ అంటే ఏంటి అసలు? సేవ అంటే ఏంటి? లక్షల మందిని పోగేసుకోవడమా? 100 మందిని పోగేసుకోవడమా సేవ అంటే? సేవ అంటే అది కాదు.
సేవ అంటే దేవుని చిత్తాన్ని చేయడం, దేవుని సంకల్పాన్ని చూసుకుని ఆ సంకల్పాన్ని బట్టి నడవడం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎవరు వెళ్తారు పరలోకం? ఇప్పుడు తీయండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, 21. ప్రభువా పరలోకం ఎవరు వెళ్తారు ఇక్కడ చూపిస్తున్నాడు. 21 చూద్దాం, చూడండి. ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును ఏంటంట? ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. అది కథ. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు వీళ్ళకి ఎందుకు తలుపు వేయబడింది? 1,00,000 మంది ఉన్నప్పటికీ, స్వస్థతలు జరిగినప్పటికీ, అద్భుతాలు జరిగినప్పటికీ ఎందుకు తలుపేసేసాడు దేవుడు? తలుపేసేయడానికి కారణం ఏంటి? వాళ్ళు సేవ చేస్తున్నారు, స్వస్థతలు ఇస్తున్నారు, కానీ అది క్రమము కాదు. క్రమం అంటే ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా జరిగించేదే క్రమం, దేవుని ఉద్దేశం ప్రకారంగా జరిగించేదే క్రమం, దేవుని ఆలోచన ప్రకారంగా నడిచేదే క్రమం, దేవుని చేతిలో పెట్టగలిగినదే క్రమం. నాకేం తోస్తే అది సేవలో వస్తున్న బిడ్డలకు రుద్దేయడం కాదు, నాకేం తోస్తే అది చెప్పేయడం కాదు, నాకేది తోస్తే అది చేసేయడం కాదు. సేవలో ఆయన చెప్పాలి, ఇక్కడ మనం నెరవేర్చాలి. నోవహుతో దేవుడు చెప్పాడుగా, వాడు ఎలా కట్టాలి అలా కట్టాలని మొత్తం ప్లానింగ్ అంతా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అప్పుడు వాడు ఎలా కట్టాడు? ఆయన చెప్పినట్టు చెప్పాడా? దేవుడు ఇక్కడ కిటికీ ఎట్టమన్నాడు కానీ ఇక్కడ బాగోదా, ఈ పక్కన ఎడదాం అని ఆ పక్కన ఎట్టాడా? దేవుడు ఇక్కడ గుమ్మం పెట్టమన్నాడు, ఒకటి పెట్టమన్నాడు. ఏంటి ఒకటి? ఎందుకు ఒకటి ఎడితే జంతువులు అయి రావడం ఇబ్బంది అయిపోతుంది కదా. పక్షులు రావాలి, జంతువులు రావాలి, పురుగులు రావాలి, మనుషులు రావాలి, ఇవన్నీ ఇబ్బంది కదా. ఎవడైనా గమ్ముని మార్బుని స్పొంది వస్తే ఏంటి పరిస్థితి? 2 గుమ్మాలు ఎడదాంలే, దేవుడు ఒకటే పెట్టమన్నాడు అని 2 ఎట్టాడా? ఒకటే పెట్టాడు. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు నోవాహు. మోషేకి దేవుడు సీనాయి పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ చూపించాడు పరలోకపు ప్రత్యక్షత. అక్కడ పరలోకంలో ఉన్న మందిరాన్ని చూపించాడు. ఆ మందిరాన్ని తెరలతో ఇక్కడ కట్టాలన్నాడు. కింద తెరలతో కట్టు, అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ తెరలతో కట్టు అని చెప్పాడు. ఆ తెరలతో ఆ ప్రత్యక్షపు గుడారం నిర్మించాలి. కానీ మనోడికి పిరమిడ్లు కట్టిన అనుభవం ఉంది, అపార్ట్మెంట్లు కట్టిన అనుభవం ఉంది. ఎక్కడ? ఐగుప్తు దేశంలో పిరమిడ్లు కట్టాడు, అంత అనుభవం ఉంది. ప్రభా ఈ టెంట్ హౌస్ పెద్ద లెక్కేం కాదు, నేను కట్టేస్తానులేంటే నీ జ్ఞానం కుదరదు నాన్న, నీ తెలివితేటలు కాదు, నేను చెప్పింది చెయ్యాలంతే. ఎట్లాగా? చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయము 16 అనుకుంటా, 40 16 11 యెహోవా. నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనమేనా? 16. మోషే ఆ ప్రకారం చేశాను. చూడండి 16. మోషే ఆ ప్రకారం చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాను. చెప్పండి, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాను. అలాగనే చేశాను. అలాగే చేశాడంట, మార్చలేదంట. అలాగునే చేశాను, మార్చలేదు. అది దేవుని చిత్తం. దేవుడిని ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా చెప్తున్నాడో, ఏ విధంగా నువ్వు ఆ విధంగానే చేయాలి తప్ప సొంత జ్ఞానాన్ని ఉపయోగించకూడదు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయి ఆయన చెప్పింది చేయాలంతే. అది దేవుని చిత్తం అంటే. అలా చేస్తే, అలా నీ సేవ నెరవేరిస్తే అది క్రమం. అంతేకాని దేవుడు చెప్పింది పక్కన పెట్టి నీ సొంత ఆలోచన తెలిపేమని కాదు, అక్రమం. క్రమము కానిదే అక్రమం. అందుకే అన్నాడు, అక్రమము చేయువారులారా మీరు ఎక్కడ వారో నాకు తెలియదు. క్రమం ఏంటి? దేవుని చిత్తం. క్రమం ఏంటి? దేవుని ఉద్దేశం నెరవేర్చటం, దేవుని సంకల్పాన్ని బట్టి నడవడం, అది క్రమం. ఒక క్రమం ప్రకారంగా వెళ్ళాలి. క్రమం ప్రకారంగా వెళ్ళాలంటే నాయకుడు ఉండాలి. క్రమం ప్రకారంగా వెళ్ళాలంటే ఒక దేవోక్తి ఉండాలి. క్రమం ప్రకారంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి దేవుని యొక్క సేవకుడు మన మధ్యన ఉండాలి. నాయకుడు లేకపోతేనంట జనులు కట్టు లేకుండా తిరుగుతారట. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నాయకుడు లేనప్పుడు జనులు ఏం చేస్తారట? కట్టు లేకుండా తిరుగుతారట. అంటే వాళ్ళకి ఇంకా కట్టుబాట్లు ఉండవు, ఎట్లా పడితే అట్లా తిరిగేస్తారు. తర్వాత ఇంకొక మాట ఉంది, దేవోక్తి లేకపోతేనంట జనులు చెడిపోతారట. దేవోక్తి లేకపోతే ఏమవుతారు? జనులు
అందుకని దేవోక్తి ఉండాలి, నాయకుడు ఉండాలి, క్రమం ఉంది. అందుకని దేవుడు ఏం చెప్పాడో తెలుసా సొలొమోనుతో? చిన్న జీవులైన చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేకపోయినా క్రమముగా వరుసగా వెళ్తున్నాయి లేవా? మరి నువ్వు న్యాయాధిపతి ఉన్నాడుగా, రాజు ఉన్నాడుగా, నువ్వెందుకు క్రమం నేర్చుకోవట్లేదు? అక్రమంగా ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆయన మాట వినకపోవడమే అక్రమము, ఆయన సంకల్పం బట్టి నడవకపోవడమే అక్రమము. అందుకని చిన్న చీమలను చూసి నేర్చుకోమంటున్నాడు దేవుడు. అక్రమముగా వెళ్ళిపోతున్నామండి. మరి తలుపు వేయబడదా? వేయబడుతుందా లేదా? ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చిన, ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోయినా, నేను ఖచ్చితంగా వెళ్తాను, నాకు తలుపు తీయబడుతుందన్న గ్యారంటీ ఉండాలి మనకి, ఆ విశ్వాసం ఉండాలి మనకి. అలా ఉండాలి అంటే ఏం చేయాలి తెలుసా? లైటు మన మీద వేసుకోవాలి, ఎదుటోడి మీద వేయకూడదు. లైట్ ఎదుటోడి మీద వేస్తాం, ఎదుటోడి మీద ఉన్న లైట్ ఎదుటోడి మీద వేస్తే వాడి మరకలు, వాడి బట్టలకు మరకలు నీకు కనబడతాయి, నీ బట్టల మీద ఉన్న మరకలు నీకు ఎలా కనబడతాయి? లైట్ నీ మీద వేసుకోవాలి ఎప్పుడు కూడా. నీకు ఫోకస్ చూపించుకోవాలి. ఎప్పుడైతే నువ్వే ఫోకస్ చేసుకున్నావో అప్పుడు ఈ మరకలన్నీ కనబడతాయి, ఈ డాగులన్నీ కనబడతాయి. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథంలో యోహాను భక్తుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోనికి వచ్చిన ఎడల అన్యోన్య సహవాసము గలవారు మగుదుము అంటాడు. అంటే ఆయన వెలుగులోనున్నాడు, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనమును వెలుగులోనికి వచ్చిన ఎడల అంటున్నాడు. అంటే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు చీకట్లో ఉన్నాం. ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. ఆలోచించండి. నేను ఒక తెల్ల చొక్కా వేసుకుని చీకట్లో సంచరిస్తున్నాను అనుకోండి, గంటన్నర 2 గంటలు అయిపోయింది. ఆ వైట్ చొక్కా వేసుకుని నేను అనుకుంటున్నాను ఆ చీకట్లోనే ఉన్నాను కదా, నేను తెల్ల చొక్కా వేసుకుని వచ్చాను, అది తెల్లగానే ఉందనుకుంటున్నాను. ఈలోగా ఈ చీకట్లో ఏయో డాగులు అంటిపోయి నాకు, ఏయో మరకలు అంటిపోయి నాకు, అది నాకు తెలియట్లే. నేను అనుకుంటున్నాను తెల్ల చొక్కా వేసుకున్నాను అనుకుంటున్నాను. ఈలోగా లైటింగ్లోకి వచ్చాను. వచ్చేసరికి ఏమైంది? ఆ వైట్ షర్ట్ మీద మరకలు కనబడుతున్నాయి. అయ్యయ్యో, ఈ మరకలు ఎప్పుడైనాయి, ఈ డాగులు ఎప్పుడైనాయి, అయ్యో నేను చూసుకోలేదే అని వెంటనే నేనేం చేస్తాను, ఆ షర్ట్ విప్పి ఉతుక్కోవడానికి, సబ్బు పెట్టి ఉతుక్కోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఎప్పుడు? వెలుగులోకి వచ్చిన తర్వాత. చీకట్లో ఉన్నంత వరకు తెల్ల సొక్కయ్యే. వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ సొక్కకున్న మరకలు, ఆ సొక్కకున్న డాగులు, ఆ సొక్కకున్న ఆ బాడీ అంతా నాకు కనబడింది, ఆ మురికి కనబడింది. అప్పుడు నేను ఉతుక్కుంటున్నాను. అలాగే నీవు కూడా దేవుని సన్నిధిలో వెలుగులోనికి వస్తే నీ పాపం ఏంటో నీకు అర్థమవుతుంది, నీ అపరాధం ఏంటో నీకు అర్థమవుతుంది, నీ చేతులకు అంటుకున్న మరకలు ఏంటో నీకు అర్థమవుతాయి. ఆ వెలుగులోనికి రావాలి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? గొర్రెపిల్ల రక్తము నీకు ఇచ్చి బట్టలను ఉతుక్కోమంటాడు. గొర్రెపిల్ల రక్తములు తన వస్త్రములు ఉతుక్కున్నవాడు ధన్యుడవుతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడే నీకు నీ స్థితి ఏంటో తెలుస్తుంది. ఫోకస్ నీ మీదకి రావాలా, లైటింగ్ నీ మీద పడాలా. నువ్వు ఎదుటి వాళ్ళ మీద లైటింగ్ వేస్తున్నావు, ఎదుటి వారి మీద లైట్ వేయకు, నీ మీద వేసుకో లైటు, నీ మీద వేసుకో లైటు. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. యెషయా భక్తుడు 5 అధ్యాయాల వరకు, 66 అధ్యాయాలు మొత్తం యెషయా గ్రంథం. ఎన్ని? 66 అధ్యాయాలు. యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. మినీ బైబిల్. సృష్టి ప్రారంభం కానించి సృష్టి అంతము వరకు, మరలా కొత్త భూమి కొత్త ఆకాశం, అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏముందో అది యెషయా గ్రంథంలో మొత్తం ఉంది. అందుకనే యెషయా గ్రంథం 66 అధ్యాయాల్ని 66 పుస్తకాలైన బైబిల్తో పోల్చారు. చిన్న బైబిల్, మినీ బైబిల్ అంటారు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఈ యెషయా 66 అధ్యాయాలు ఉంటే 5 అధ్యాయాలు ఇజ్రాయేలీల మీదే లైట్ వేసాడు. 6 అధ్యాయంలోకి వచ్చేసరికి తన మీద లైట్ వేసుకున్నాడు. అప్పుడు కనపడ్డాయి తన మరకలు. అప్పుడు అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడని, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య నివసించుచున్నానే అని ఏడిస్తే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతను పంపించి ఆ యొక్క బలిపీఠం మీద కాలుచున్న నిప్పుల్లో కారుతో తీసుకొచ్చి అతని పెదవులకి తగిలించి, నీవు ఇప్పుడు పరిశుద్ధుడు అయ్యావన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ మీద వేసుకో లైటు, అర్థమైపోతుంది నీ స్థితి ఏమిటో అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు గనక అలా పశ్చాత్తాపడి దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి నడవగలిగితే
నీకును ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే తలుపు తీయబడుతుంది, తలుపు తీయబడుతుంది. ఎందుకండి పనికిమాలిన భక్తి? పరలోకము వెళ్ళలేని ఆ జీవితము ఇక్కడ చేసే భక్తి వ్యర్థం కదా, అది పనికిమాలిన భక్తి కదా. చేస్తే గ్యారెంటీగా పరలోకం వెళ్తామన్న రీతిలో మన భక్తి ఉండాలి. తుచ్చమైన వాటి కోసం భక్తి చేయడానికైతే యేసయ్య దగ్గరికి రావక్కర్లేదు, ఆయన్ని నమ్ముకోక్కర్లేదు. హ్యాపీగా నీకు ఇష్టమైన దేవుణ్ణి నమ్ముకో. యెహోషువ ఏమన్నాడో తెలుసా? యెహోషువ ఇజ్రాయేలీలకి ఆ భూమి అంతా పంచిపెట్టేసిన తర్వాత, వాగ్దాన భూమి అంతా సీట్లు వేసి పంచిపెట్టేసిన తర్వాత, ఓ ఇజ్రాయేలీలారా ఇలా రండి అన్నాడు. అప్పటికి వృద్ధుడైపోయాడు, పాపం వృద్ధుడైపోయాడు. యెహోషువ ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, ఏ దేవతని సేవిస్తారో, ఏ దేవుణ్ణి సేవిస్తారో మీ ఇష్టం, మీకు నచ్చిన దేవుణ్ణి సేవించుకోండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామన్నాడు. ఆమేన్ చెప్పండి. అంటే ఎందుకన్నాడు ఆ మాట అనకూడదు కదా సేవకుడు. దేవుణ్ణి సేవించాలనాలగా, మీ ఇష్టం అని ఎందుకన్నాడు? దేవుడు కూడా అట్లాగే అన్నాడు. ఒరే బాబు చూడు, దీవెనియు శాపమును నీ ముందే పెట్టుచున్నాను, నీకేది కావాలితే అది తీసుకో. దీవెని కావాలితే నా మాటిని ఇలా రా, శాపం కావాలితే అట్లా పో అన్నాడు. రెండు నీ మధ్య పెడుతున్నాను, బలవంతం లేదు, నీ ఇష్టం అన్నాడు. అంతే. ఇక్కడ కూడా యెహోషువ సేమ్ టు సేమ్ దేవుని ప్రేమ, దేవుని మనస్సు కలిగి ఆ మాట మాట్లాడుతున్నాడు. మీ ఇష్టం. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమైతే ఈయన దగ్గరికి రావకలా, మీ ఇష్టం, మీరు ఎవరొకరిని ఆరాధించుకోండి, కానీ నాకు పరలోకం కావాలి కాబట్టి నేనును నా ఇంటి వారిని ఈయన్నే సేవిస్తామన్నాడు ఖచ్చితంగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకు పరలోకం కావాలి, లోకములు ఉన్నాయి కావాలా? అంటారేంటి? ఏం కావాలో చెప్పండి. పరలోకం కావాలా, లోకం కావాలా? ఏం కావాలి? ఫోన్ చేస్తున్నట్టుకున్నారు పరలోకం ఎవరికో. స్తోత్రం చెప్పండి. చెప్పండి ఇప్పుడు ఎవరికి కావాలి? పరలోకం కావాలా, లోకం కావాలా? పరలోకం కావాలంటే క్రమం ఉంది. ఆ తాళం చెవులు యేసు రక్తంలో కడగబడిన సంఘానికి ఇవ్వబడ్డాయి. నువ్వు కడగబడితే ఆ తాళపు చెవి నీకు వస్తుంది, ఆ పరలోకపు తాళపు చెవి నీకు వస్తుంది. ఆ తాళం చెవి ద్వారా ఆ తలుపు తీయబడుతుంది, లేకపోతే తలుపు వేయబడుతుంది. స్తోత్రం చెప్పండి. అంతటా తలుపు వేయబడిను, అంతటా తలుపు వేయబడిను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏడిస్తే లాభం ఏముంది? ఇంకా కూర్చుని ఏడిస్తే లాభం ఏముంది? ఇప్పటికిప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి అయిపోతే ఆయన చెప్పాలి తలుపు తీయండి రా అని. స్టెఫెన్కి చెప్పినట్లుగా స్టెఫెన్ హ్యాపీగా వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీకు అర్థమైందా? పరలోకము ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే దేవుని చిత్తం వేరు, వీళ్ళ ఆలోచన వేరు. అక్కడ అన్నాడు, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళాడు, కానీ నా తండ్రి చిత్తము చేయవాడే పరలోక రాజ్యం వెళ్తాడు అన్నాడు. ఇప్పుడు తండ్రి చిత్తం చేయాలంటే నువ్వేం చేయాలి? తలుపు తీయాలి ఆయనకి. ఆయన ఇక్కడికి వస్తున్నాడు కదా, తలుపు కొడుతున్నాడు కదా, ఆయన స్వరము తలుపు తీయబిడ్డా, తలుపు తీయబిడ్డా అని తలుపు కొడుతున్నాడు కదా, అప్పుడు తలుపు తీయాలి. తలుపు తీస్తే లోపల ఏం జరుగుతుంది? ఆయన లోపలికి వస్తాడు. లోపలికి వస్తే ఏం జరుగుతుంది? లోపలికి వస్తే ఏం జరుగుతుంది? భోజనం. ఆయన మనం కలిసి భోజనం చేస్తాం. ఏం భోజనం? చికెనా, మటనా, చేపల, రొయ్యల, పీతల? ఏం భోజనం? ఏమండి ఏం భోజనం? అక్కడేం నాన్ వెజ్ ఉండదు, అన్నీ ఫ్రూట్సే. తెలుసా? మొదటి మానవుడికి భోజనం ఏంటనుకుంటున్నారు? ఫ్రూట్సే. పాపం చేసిన కానించే నాన్ వెజ్ వచ్చింది. అంతకుముందు నాన్ వెజ్ ఉందా? ఫ్రూట్సే. అలాగే మరలా నువ్వు ఆత్మపూరుడు అయిపోయిన తర్వాత లోనికి వెళ్తే ఏం పెడతాడు నీకు దేవుడు? కోడిని కోసి ఏం పెట్టాడు? నా కోసం శ్రమ పడ్డావు కదా రా, నీకు నాటుకోడి పులుసు వండి పెడతాను అంటాడు అనుకుంటున్నావా? అదేముండదు. అదే నీకు స్తోత్రం చెప్పాలి. ఇక్కడే కబాబులు, నీకు అక్కడ ఉండవు, అక్కడ ఫ్రూట్సే. జీవ వృక్ష ఫలాలు భుజిస్తావు అక్కడ, మరుగైన మన్నాను భుజిస్తావు అక్కడ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జీవవృక్ష ఫలాలు, మరుగైన మన్నా. అర్థమైందా? ఇది అక్కడ ఆహారం నీకు. జీవజల నది నీరు త్రాగిస్తాడు నీకు. ఏంటి ఆ నీరు? బండలోంచి ఇచ్చాడే ఇజ్రాయేల్ ప్రజలకి, అది జీవజల నది.
అది ఇస్తాడు నీకు తాగడానికి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అది జీవజలనది. అది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. అక్కడ సమస్తము బ్రతుకుతుంది. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే బ్రతికే సావు ఉండదు. స్తోత్రం చెప్పండి. మరి ఆ భోజనం పెడతాడు అనుకుంటున్నారా? చికెను పెట్టడు, మటను పెట్టడు, ఏమి పెట్టడు, కనీసం ఫ్రూట్స్ కూడా పెట్టడు. తలుపు తీసి నువ్వు లోపలికి వస్తే ఆయన పెట్టి భోజనం ఏంటో చెప్పనా? నువ్వు తలుపు తీస్తే ఆయనకి హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు కదా, లోపలికి వచ్చి నువ్వు నేను భోజనం చేస్తామన్నాడు. చూడండి ఆ ప్రకటన గ్రంథం 3:20 మరొకసారి చదవండి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. అందరూ చూసారా? చూడండి ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని నా స్వరము విని తలుపు తీసినడలా అతని యొద్దకు వచ్చి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయడం. చెప్పండి. ఇప్పుడు తలుపు తీస్తే ఏం జరుగుతుంది? భోజనం చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆయన తలుపు తీయలేదనుకోండి, మనం అక్కడ మనకు తలుపు తీయబడదు. అక్కడ తలుపు వేసేసాడు. ఇప్పుడు వాళ్ళ తలుపు తీయలేదు కాబట్టి తలుపు వేసేసాడు అక్కడ. ఇప్పుడు మనం తలుపు తీయాలి. తలుపు తీస్తే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత భోజనం జరుగుతుంది. ఏమిటా భోజనం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. 31 కాడి నుంచి త్వరగా చదవండి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిరి. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినవని, ఎవరైనా ఏదైనా మంచి భోజనం తెచ్చారేమో అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు తలుపు తీస్తే ఎవడైనా నా స్వరం విని తలుపు తీసాడనుకో, నేను లోపలికి వచ్చి వాడును నేను కలిసి భోజనం చేస్తానన్నాడు కదా. ఆ భోజనం ఏంటో తెలుసా? ఆయనకి గనక నువ్వు హృదయం అనే తలుపు తీసావనుకో, ఆయన నీలోనికి వచ్చి తండ్రి చిత్తం ఏమిటో నీకు తెలియజేస్తాడు, తండ్రి ఉద్దేశం ఏమిటో నీకు తెలియజేస్తాడు, తండ్రి ఆలోచన ఏమిటో నీకు తెలియజేస్తాడు. అప్పుడు ఆ తండ్రి ఆలోచన, తండ్రి చిత్తము, తండ్రి ఉద్దేశం ఇవన్నీ ఆయన నీలో ఉండి చేయిస్తాడే. అదే భోజనం ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పాలి. మరి ఇప్పుడు తలుపు తీయలేదు కనుక తండ్రి చిత్తము చేయలేకపోయారు వీళ్ళు. అర్థమైందా? వీళ్ళు ఆయనకి తలుపు తీయలేదు కాబట్టి, తలుపు మూసేసుకున్నారు కాబట్టి, ఆయన స్వరము వినలేదు కాబట్టి ఇప్పుడు ఆయన రావడానికి అవకాశం లేదు, తండ్రి చిత్తం ఏంటో వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు, వీళ్ళకి చేయడానికి అవకాశం లేదు. కనుక వీళ్ళకి తోసిందేదో చేసేసారు. ఏవో అక్కడ అద్భుతాలు కలిసి వచ్చి జరిగిపోయాయి, స్వస్థతలు వచ్చేసాయి. వాళ్ళు అనుకున్నారు ఇదే సేవ అనుకుని ముందుకు వెళ్ళిపోయారు. దేవుని చిత్తం ఏంటో తెలియకుండా ఆఖరికి అక్కడ తలుపు వేయబడితే, అయ్యా మాకు తలుపు తీయమంటే ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎక్కడి వారో నాకు అక్రమము చేయువారులరా, పొండి ఇక్కడి నుంచి అంటున్నాడు. నేను తలుపు కొడితే తీయలేదు, తీస్తే లోనికి వచ్చి నా తండ్రి చిత్తం ఏంటో చెబుతునుగా, నా తండ్రి ఉద్దేశం ఏంటో చెబుతునుగా, నా తండ్రి ఆలోచన ఏంటో చెబుతునుగా. అప్పుడు మీరు చేద్దురుగా. నాకు తలుపు తీయకపోతే మీకు తలుపు ఎట్లా తీయబడుతుంది? ముందు నాకు తలుపు తీయండి మీరు. అంతే. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. ఇక్కడ ఏదనిపిస్తే అది చేసేయడమే, నోటికి ఏమొస్తే అది మాట్లాడేయడమే. అదే సేవ, అదే ప్రార్థన, అదే దేవుని చిత్తం. ఇది అక్రమము అంటున్నాడు ఆయన భాషలో. మన భాషలో అయితే దుర్మార్గం. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న సంఘాన్ని నువ్వు కబ్జా చేసి నీ స్వాధీనం చేసుకుని నీకు ఇష్టం వచ్చినట్టు నడిపించేస్తున్నావు. అంతే. దుర్మార్గం కదా అది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తము, దేవుని సంకల్పం అది నెరవేరకపోతే అక్కడ తలుపు వేయబడుతుంది. అవునా కదా? తలుపు వేయబడుతుందా లేదా చెప్పాలి. తలుపు వేయబడుతుందా లేదా? ఇప్పుడు నోవాహు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ వేలన చేశారు, నువ్వే బతకరా బాబు, నువ్వే బతకరా బాబు, నువ్వే బతకరా బాబు అన్నారు. ఆఖరికి దేవుడు వచ్చి తలుపేసేసాడు. దేవుడు వచ్చి. అప్పుడు వర్షం పడడం ప్రారంభమైంది. చినుకులు. అప్పటి వరకు వర్షం అంటే తెలియదు వాళ్ళకి. చినుకులు పడుతున్నాయి.
ఆ చినుకులు పడుతుంటే అప్పుడు వచ్చి నిజమేనేమో నోవాహు చెప్పింది, మనం వినలేదు, అయ్యి బాబు ఇప్పుడు నిజంగా వర్షం వస్తే ఏంటి పరిస్థితి అంటే కొంచెం రేజ్ అయ్యింది, ఇంకా రేజ్ అయింది. అప్పుడు పరిగెత్తుకుని వచ్చారు. అప్పటికి ఆయన ఏం చేశాడు, ఆ వాడ తలుపేసి తాళం వేసి జేబులు వేసుకుని వెళ్ళిపోయాడు. నోవాహు తలుపు తీ, నా దగ్గర తాళం లేదురా, పట్టుకుపోయాడు ఆయన పట్టుకుపోయాడు. స్తోత్రం చెప్పాలి. మూసేసాడంటే వెనక బాగానా. చూడండి 7వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం చదవండి. ప్రవేశించినవన్నయు, ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము, సమస్త శరీరులలో మగదియు ఆడిది ప్రవేశించను. అప్పుడు యెహోవా వాడలు అతని మూసివేశాను. వాడలు అతన్ని మూసేశాడు, తలుపేసేసాడు, ఇంకా అయిపోయింది. ఇంకెవరు వచ్చినా తలుపు తీయడానికి లేదు. అంతటా తలుపు వేయబడిను. అర్థమైందా సబ్జెక్టు? ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఇప్పుడు మన భక్తి, కూరగాయలు లేవు, గ్యాస్ బండ లేదు, ఇదే మన భక్తి. ఆవిడెవరికో పాపం సీపు రట్టుకుంటూ రాకపోతే దేవుడిని నేర్పాడంట. సీపు రట్టుకుని నిలబడవాళ్ళు, అది ఆశ్రమ గారు ఆవిడ. దేవునికి మహిమ కలుగును కాక. ఆవిడకి ఎవరికో వంట చేసుకోవడానికి గ్యాస్ లేకపోతే పరలోకమైన దేవుడిని అడిగిందట, గ్యాస్ బండ కావాలని. వెంటనే గ్యాస్ బండ తెచ్చి ఇంట్లో పెట్టాడంట. మరి ఈ భక్తి చేస్తే పరలోకం ఎలా ఆయన తలుపు చేస్తాడు నీకు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నీకు తలుపు తీయబడాలి అంటే ఇక్కడ నీవు దేవుని చిత్తము నెరవేర్చాలి. నోవాహు దేవుని చిత్తం నెరవేర్చాడు, మోషే దేవుని చిత్తం నెరవేర్చాడు, అపోస్తులు దేవుని చిత్తం నెరవేర్చారు, ఏలియా, ఎలీసా, ఇస్సాకు, అలాగే అబ్రహాము, వీళ్ళందరూ దేవుని చిత్తం నెరవేర్చారు. అందుకే వాళ్ళకి తలుపు తీయబడింది. వాళ్ళు దేవునికి తలుపు తీశారు కాబట్టి దేవుడు వాళ్ళకి తలుపు తీశాడు. మనము మూసేసుకుంటున్నామేమో, గుండె రాడు చేసుకుంటున్నామేమో, కఠినపరుచుకుంటున్నామేమో. అక్కడ కూడా దేవుడు గుండె రాడు చేసుకుని తలుపు వేసేస్తాడు. ప్రేమమయుడే కానీ జాలి చూపించడు. ఇంకక్కడ జాలి చూపించడు, ప్రేమ చూపించడు. అయిపోయినట్లే మన పని. అందుకని అంటున్నాం, ఇక్కడ ఇది గ్యారంటీ కాదు, ఈ భూమి గ్యారంటీ కాదు, మన ఇల్లు గ్యారంటీ కాదు, ఈ తనువు గ్యారంటీ కాదు. ఏదో ఒక రోజున విడిచిపెట్టవలసిందే, అది ఎప్పుడూ తెలియదు. అప్పుడు మనం అక్కడ శాశ్వతమైన నివాసం కావాలిగా, అక్కడికి తలుపు తీయాలిగా. అందుకని దీని మీద నమ్మిక ఉంచుకుని దాన్ని పోగొట్టుకోవద్దు, దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దు. ఏమో అయిపోయింది. అప్పుడెప్పుడు 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. మెతుషల ఎక్కువ బ్రతికితే ఎవరు? మెతుషల ఇంకా ఎక్కువ బతికాడు. 965 సంవత్సరాలు ఎన్నో బ్రతికాడు మెతుషల. మెతుషల కన్నా ఇంకెవరో ఎక్కువ బ్రతకలేదు. అతను ఒక్కడే 965 సంవత్సరాలు బ్రతికినాడు కదా. అలా 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 నోవాహు కాలం వచ్చేసరికి దేవుడికి చిరాకు వచ్చి అన్నాడు, ఛీ వీళ్ళ దినములు 120 అవునుగాక అన్నాడు. అంతే, 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలకు వచ్చేసింది నోవాహు కాలం వచ్చేసరికి. అది కూడా దేవుడికి నచ్చలా. మోషే కాలం వచ్చేసరికి, నోవాహు కాడి నుంచి మోషే కాలం వచ్చేసరికి 70-80 సంవత్సరాలు అన్నాడు. అంతే. కొన్ని 75-80 సంవత్సరాలు గ్యారంటీగా బతికేస్తామంటే కొత్త నిబంధనలో యాకోబు పత్రికలు ఏమన్నాడు, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే పరిస్థితి అన్నట్టు. అందుకని ఇంతలో కనిపించి అంతలో మాయమైపోతాం. మనకేం తెలియదు, ఇంకా ఏమిటో తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ లోకాన్ని, తనువును వదిలేస్తే నాకు అక్కడ తలుపు తీయబడాలి. అందుకు నేను ఏం చేయాలంటే ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు పరీక్షించుకుని, సరి చేసుకుని, మాటలతో కానీ, తలంపులతో కానీ, ఆలోచనలతో కానీ, క్రియలతో కానీ, చూపులతో కానీ, హృదయ సంబంధమైన పరిస్థితి కానీ ఏదైనా నీకు ఆవేశకరంగా ఉంటే నన్ను క్షమించు ప్రభు అని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రతి దినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను అన్నాడు. ఆయన చనిపోవడం అంటే పాపముల ద్వారా, అపరాధముల ద్వారా మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు అక్కడ. అందుకని ప్రతి దినము నేను చనిపోవచ్చున్నాను, కానీ ప్రతి దినము నేను పరీక్షించుకుంటున్నానని అర్థం అక్కడ. ప్రతి దినము నేను సరి చేసుకుంటున్నానని అర్థం అక్కడ. బ్రతకడం అంటే ఆ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఆ స్టైల్ ఎప్పుడైతే పౌలు గారి లైఫ్ స్టైల్ మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మనం కూడా వెంటనే వెళ్ళడానికి, ఎప్పుడు ముగిసిపోయినా అప్పుడు వెళ్ళడానికి దారి, తలుపు తీయబడుతుంది. స్తోత్రం చెప్పండి. తీయబడుతుంది. చాలామంది అనుకుంటారు, ఎందుకు వచ్చిన జీవితం అంటే చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటారు కదా. నేను అంటాను, చచ్చిపోతే బాగుంటుంది, కానీ తలుపు తీయబడుతుంది నీకు. ఒకసారి ఆలోచించు. అప్పుడు బాగోదు మరి ఇంక చచ్చిపోతే. ఒకవేళ తలుపు తీయబడలేదనుకో,
బాగోదు మరి. జీవితం అంతా ఇక్కడ ఉన్న దానికంటే నరకం 100 రెట్లు 1000 రెట్లు అక్కడ ఉంటుంది మరి. అందుకని చచ్చిపోతే బాగుంటుంది అనుకునే ముందు చచ్చిపోతే అక్కడికి వెళ్ళగలదును అన్న నమ్మకాన్ని సంపాదించుకో, దాన్ని సంపాదించుకో. అప్పుడు మనం చనిపోతేనే బాగుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే సావు అయితే లాభమే, అప్పుడే లాభం. ఆయన తలుపు తీసే స్థాయికి మనం ఇక్కడ బ్రతికితే ఆ సావు లాభం. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? చెప్పండి. అంతటా తలుపు తీయబడిను. మనకి ఇప్పుడు సబ్జెక్ట్ మారాలి మరి. అంతటా తలుపు వేయబడిన వాళ్ళకి అంతటా తలుపు మనకి తీయబడాలా వద్దా? మరి మారాలా వద్దా? అంతా మారాలి, మొత్తం మారాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి.